ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు. అందరూ వందనాలు చెప్పాలి. అందరూ వందనాలు, అందరికీ వందనాలు. దేవుని వాక్యం జాగ్రత్తగా విందాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అంటాడు కదా, పత్యం ఉండాలయ్యా, పత్యం ఉండకపోతే ఏ జబ్బు తగ్గదు అంటాడు. కొన్ని మానేయాలంటాడు. ఆల్కహాలు, సిగరెట్లు, బీడీలు, పాన్ పరాగాలు, గంజాయి ఇలాంటివి మానేయాలయ్యా, ఇలాంటివి మానేస్తేనే నీ జబ్బు తగ్గిద్ది అని చెప్తారు. మానేయకపోతే జబ్బు తగ్గదు అన్నట్టుగా ప్రభు కూడా పరిశుద్ధ గ్రంథములో కొన్నిటిని మానేయమన్నాడు. కొన్ని విషయాలు మానేసి మీరు నా సన్నిధికి రమ్మని ప్రభు చెప్పాడు. ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు కొంత పత్యం ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానమును దుఃఖమును కలుగజేస్తాడు. అదుపు అంటే పత్యం ఉండాలి. ప్రభు చెప్పిన కొన్ని విషయాల్లో పత్యం లేకపోతే మనం ఫలించలేము. డాక్టర్ నాకు చెప్పాడు కదా, కొన్ని పత్యాలు ఉండాలయ్యా పాస్టర్ గారు, లేకపోతే నీ జబ్బు తగ్గదన్నారు. పత్యం ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో కూడా పరమ వైద్యుడైన యేసుక్రీస్తు కొన్ని పత్యాలు మనకి చెప్పాడు, కొన్ని మానేయమని మనకి చెప్పాడు. అవి మానేసే నా సన్నిధికి మీరు రండి, అవి ఇవి చేస్తే మీరు ఫలించరు అన్నాడు. కనుక ఆ పత్యం ఏంటో, ఆ మానేయమన్నవి ఏంటో, మానేయమని చెప్పినవి ఏంటో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. అందరూ కూడా బైబిల్ తీసి నోట్ పుస్తకం తీసుకొని రెఫరెన్స్ చక్కగా రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ చదువుకుంటే మీరు చక్కగా దేవుని వాక్యం మీకు అర్థమవుతుంది. ఈ ఇంగ్లీష్ మీడియం అని తెలుగు మీడియం అని లేదు. తెలుగు మనకి మాతృభాష. తెలుగు మీడియంలో రాసుకోండి, చక్కగా చదువుకోండి. అది ఇంటికాడ ప్రాక్టీస్ చేయండి, డేట్ వేసుకోండి. మానివేయవలసినవి, అంశం ఏంటి? మానివేయవలసినవి అన్న అంశం మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మానేయమని చెప్పినవి ఏంటో మనం చూద్దాం. దావీదు రాసిన 34వ కీర్తన 14వ వచనంలో, ప్రవీణ్ నీకు పెన్ను లేదా? రాసుకునే 34వ కీర్తన, దావీదు రాసిన 34వ కీర్తన 14వ వచనంలో, కీడు చేయటం మాని మేలు చేయమో చాలు, అంతవరకే. ప్రభు ఏం మానేయమన్నాడు? మానేయి. యూ షుడ్ బి స్టాప్, ఇట్ బి సీజ్. కీడు చేయకూడదు. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎవరికి కీడు చేయకూడదు. కీడు చేయటం మానేసి దాని స్థానంలో ఏం నేర్చుకోవాలి? మేలు చేయటం నేర్చుకోవాలి. ప్రభు మానేయమని నేను అడుగుతా. చివరిలో ఎన్ని మానేయమన్నాడు ప్రభు అని నేను అడుగుతాను. ఏం చేయొద్దన్నాడు? కీడు చేయకూడదు. అది వాడు కీడు చేయగాక, వాడికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయకూడదు. మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, మరి సహాయం చేసే విషయంలో కానీ వాడు కీడు చేయగాక. నీకేదన్నా సహాయం చేయడం చేత కాకపోతే తెలివిగా పక్క తప్పించుకొని వెళ్ళు. ఒక 100 రూపాయలు అడిగాడు అనుకో, దగ్గర డబ్బులు లేవురా అని చెప్పి మరొకసారి చూద్దామని చెప్పి తెలివిగా తప్పించుకో. కీడు చేయటం మానేయాలి. దేవుని బిడ్డలో ఏం నేర్చుకోకూడదు? కీడు చేయటం నేర్చుకోకూడదు. అది మన ప్రాణాంతకం అవుతుంది, మన ప్రాణం తీస్తుంది. కీడు చేసేవాడు దుష్టుని సంబంధి, మేలు చేసేవాడు దేవుని సంబంధి. మేలు చేయి. ఒక పేదవాడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, అన్నం పెట్టు, అది మేలు. వాడు కీడు చేయగాకు. కనుక ప్రభు దావీదు ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే, అయ్యా మీరు కీడు చేయటం మానేయాలి. కీడు చేయటం అంటే ఆడికి ఏం చేద్దాం, వీడికి ఏం చేద్దాం, ఇంటింటి తిరగటం, పరుల జోలికి పోవటం, పరుల వ్యవహారాల్లో పాల్పొలు పొందటం, తనకు పట్టని విషయాలన్నీ పట్టించుకున్నట్టుగా నటించటం, అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది.
కనుక కీడు అనేది మన పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు. ఆ మాట మనం వినకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా, స్టూడెంట్స్ మీరు కూడా ఏం మానేయాలి? కీడు చేయటం మానేయాలి. కీడు, వాడికి అపకారం చేయకూడదు. ఒక మేలు చేయి, మరి ఈ పని చేసుకోరా బతుకుతావు, ఈ ఉద్యోగం చేసుకోరా బతుకుతావు అని చెప్పు. కానీ కీడు మాత్రం నీ నోటిలో గుండా రాకూడదు, వినకూడదు. ముఖ్యంగా దేవుని బిడ్డలు అలా కీడు చేయటం ప్రాక్టీస్ చేస్తూ ప్రార్థనకు వస్తే నీ ప్రార్థన ఫలించదు. పత్తి ఉండకుండా నువ్వు ఎంత బాగా ఉన్నా సరే నీ రోగం తగ్గనట్టుగా డాక్టర్ చెప్పినట్టు పత్తి ఉండాలి. అలాగే దేవుడు సన్నిధికి వచ్చేటప్పుడు కొన్ని మనకి సుగుణాలు నేర్పాడు. నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా కీడు చేయటం నేర్చుకోకూడదు. ఆ పరిసర ప్రాంతంలో ఆ మాట ఉండకూడదు. పేదవాడు ఉన్నాడు, సహాయం చేయి, నీకు చేతైన సహాయం చేయి, అది మేలు. కానీ ప్రభు చెప్తున్నాడు కీడు స్థానంలో ఏం నేర్చుకోవాలి? మేలు నేర్చుకునేవాళ్ళనో. కీడు చేయటం మానేయాలి. నీ జీవితాంతం కీడు అనే మాట వినకూడదు, అనకూడదు. నువ్వు ఎవరు చెప్పినా కూడా అనకూడదు. ఆ మాట మీ ఇంటిలో కానీ, మీ పరిసర ప్రాంతంలో కానీ, మీ జీవితంలో కానీ ఆ మాట రాకూడదు. దాన్ని ఈ రాత్రే నువ్వు కాల్చి పారేసి, అగ్నిలో కాల్చి పారేసే. చెత్త కాగితాలన్నీ ఒక చోట గ్యాదర్ చేసి నిప్పు పెడుతున్నాం కదా, నిప్పు పెడితే కాలిపోతాయి కదా. అలాగే కీడనే పాపాన్ని ఈ రాత్రి సమయంలో, ఈ దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయే సమయంలో నువ్వు అగ్నితో కాల్చి పారేసాయి. ఏంటది? కీడు. వీడు కీడు జాతుడురా, ఎప్పుడు కీడు కలిగిన మాటలే మాట్లాడతాడు. ఈ నోటి నుంచి మాటలన్నీ కీడు జాతి మాటలు అంటారు. ఆ పాపం మన హృదయంలో ఎక్కనెక్కి ఉండకూడదు. ఇది మొదలు చేసుకొని ఈ విషయంలో మీరు మారు మనసు పొందవాలి. మొట్టమొదటి ఏం మార్చుకోమన్నాడు దేవుడు? కీడు మానమన్నాడు. కీడును ఎట్టి పరిస్థితులు చేయకూడదు. రెండవ మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఒక్కడ చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. చెప్పు, చదువు. నిజమే. వారి ప్రయాసములు, మరి ప్రయాసము దీర్ఘం ఉంటుంది. ప్రయాసములు మాని విశ్రాంతి పొందితిరి. ప్రయాస ప్రభువే చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న నా దగ్గర రండయ్యా. ప్రయాస అనేది దేవుడికి ఇష్టమైన పని కాదు. అది చేయాలండి, ఇది చేయాలండి, ఆ ఇల్లు కట్టాలండి, ఈ ఇల్లు కట్టాలండి, వాళ్ళకి మ్యారేజ్ చేయాలండి, వీళ్ళకి మ్యారేజ్ చేయాలండి, ఆ పొలం వేయాలండి, ఈ పొలం వేయాలండి, పొలం పండితేనేమో సరైనటువంటి రేట్ లేదండి. ఇదంతా ప్రయాస. ఇది దేవునికి ఇష్టమైంది కాదు. ప్రయాస మానాలి. మొట్టమొదటి ఏం మానాలి? కీడు మానాలి. రెండవది ఏం మానాలి? ప్రయాస. ప్రయాస అంటే మనకు పట్టన పని, మనం చేయకూడని పని, మనకు భారమైన పని ప్రయాస. అందుకే ప్రభు అన్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. 4 దిక్కులో ఉన్నటువంటి మనుషులందరినీ పిలుస్తున్నాడు దేవుడు. ప్రయాస అనే పాపం. వాస్తవానికి దేవుడు ఏదైతే మానేయమన్నాడో అది దేవుని దృష్టిలో పాపం. ప్రయాసపడకో. ప్రభువును పక్కన పెట్టి, నీ శక్తి సామర్థ్యాలు పక్కన పెట్టి నువ్వేదో సాధించాలని ప్రయాసపడక. ప్రయాస మాని ప్రయాసములు మానాలి. ఏమండి, నువ్వు అనుకుంటున్నావేమో నేను అది చేయాలరా, నేను ఇది చేయాలరా, ఆ సేవ చేయాలి, ఈ సేవ చేయాలి, అక్కడే వెళ్ళాలి, ఇక్కడ రాయాలి. అదంతా దేవునికి విరుద్ధం. అది పాపం. అందుకే ప్రయాసములు మాని. ప్రయాసములా? ప్రయాసములు మాని విశ్రాంతి పొంది. విశ్రాంతి, వీ షుడ్ బి సీక్ ద పీస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి ప్రభు నాకు ఈ ప్రయాసపడి నాకు నెమ్మది ప్రభు అని ప్రార్థించాలి. నెమ్మది ఉండదు కొంతమందికి. 24/7 360 రోజులు ఎప్పుడు కూడా టెన్షనే. చదువుతూ ఉంటారు, టెన్షన్. ఏదో ఏం సాధించాలి, నెమ్మది ఉండదు. ప్రయాస అన్నా ఉండాలి, రెండవది నెమ్మదైనా ఉండాలి.
నెమ్మదైనా ఉండాలి, ప్రయాస అయినా ఉండాలి. విశ్రాంతి అంటే నెమ్మది. ఏమంటే కొంతమంది నెమ్మది ఉండదు, అసలు నెమ్మదే ఉండదు. అబ్బోబ్బో అదే సాధించాలి, ఇది సాధించాలి, ఏం సాధించి ఎవరికి జీరో స్టేజ్. వాళ్ళ రిజల్ట్ ఎంత తెలుసా? జీరో, పెద్ద సున్నా వస్తుంది. ప్రభు చెప్పినట్టు చెప్తే 100కు 100 వస్తాయి, 100 మార్కులు వస్తాయి. ప్రభు చెప్పినట్టు చేయకపోతే నీకు ప్రయాస ఉంటుంది, నీకు విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు. నీకు వచ్చే మార్కులు ఏంటంటే జీరో. అందుకే ప్రభు అంటున్నాడు కదా, ప్రయాసములు మాని. నా కెపాసిటీ ఎంత? నేను ఎంత అన్నం తినగలను? నా జీర్ణకోశం ఎంత? ఎంతే తినగలను. నాకు ఎక్కువ ఆకలి అవుతుందని ఒక రోజుల్లో ఉపవాసం ఉన్నానని నా జీర్ణకోశం పెద్దది కాదు. నా కెపాసిటీ ఎంతే తినగలను, కానీ ఎంతకు మించి తినాలనుకోవటం ప్రయాస. అబ్బో ఏదో సాధించాలనుకోవటం ప్రయాస. మనకు కాని పని మనం చేయటం ప్రయాస. అవి కాదు ప్రభువా, నాకు నెమ్మది ప్రభు అని ప్రార్థించాలి. విశ్రాంతి నీవు ప్రభు అని ప్రార్థించాలి. లోకం ఇచ్చే విశ్రాంతి కాదు, దేవుడిచ్చే విశ్రాంతం శాశ్వత కాలం ఉంటుంది. ఏమండి, మీ ప్రాణములకు విశ్రాంతి కావాలి, నీకు నెమ్మది కావాలి, నీ కుటుంబానికి విశ్రాంతి కావాలి. కనుక రెండవది ఏం మానమనంటే ప్రభు చెప్పాలి. అనేక తర్వాత అందరూ సీక్వెన్సీగా చక్కగా అడుగుతా అందరినీ. మొట్టమొదట కీడు, రెండవది ప్రయాస. అంటే దేవుని దృష్టికి విరుద్ధం, అది దేవునికి అంగీకారం కాదు. ఒకడు వచ్చాడంట, ప్రభువా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రెవెన్యూలో దేవునికి కొంత ఇస్తున్నాను, అసలు నా ఇంత నీతిమంతుడు ఇంకెవరు లేదు ప్రభువా, నేను పడే ప్రయాసం ఇంకెవరు ప్రయాసపడతలేదు ప్రభువా, అంత పర్ఫెక్ట్గా నేను సేవ చేస్తున్నాను, అంత పర్ఫెక్ట్గా నీతిగా నిజాయితీ ఉన్నానంటే అన్నాడంట, నీకు ఎగాదిగా చూసి అరికాలు మొదలుకొని నటితూరు చూశానంట, నీకు ఒకటి కొదువుగా ఉందాయా, దాని విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావు, దాని విషయంలో నీకు నెమ్మది ఉండటం లేదు, దాని విషయంలో నీకు విశ్రాంతి లేదు. ఏంది తెలుసా? నీ ఆస్తి అంతా అమ్మేసేయి, సమాధానంగా ఉంటావు. ఏం టెన్షన్ వద్దు. నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఒక 100 ఎకరాలు ఉందా? 100 ఎకరాలు మొత్తం అమ్మేసేయి, మొత్తం 100 ఎకరాలు అమ్మేసేయి, ఏం ఉంచుకోవద్దు. మొత్తం మీ ఊర్లో ఉన్నారు కదా పేదవాళ్ళు, వాళ్ళందరినీ పిలువు, పేదవాళ్ళందరినీ పిలిచి ఒకళ్ళు ఒక ఎకరం పొద్దున్న రాసేసేయి. ఎంతమంది ఉన్నారు అంత పేదవాళ్ళకు 1 ఎకరం రాసేసేయి. అప్పుడు నువ్వు మామూలు స్టేజ్లో నెమ్మది కలిగి ఉంటావు. ఇక ప్రయాస ఉండదు. వాళ్ళు పేదవాళ్ళకి ఇచ్చావు కదా, పేదవాళ్ళు వ్యవసాయం చేసుకుంటే చక్కగా బతుకుతారు. ఇక నీకు టెన్షన్ ఎందుకు? పైరు పండలేదు, కౌలుకేసి అనుకునే అవసరం లేదు అని అంటేనంటే వాడంట మొఖం చిన్న బిచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడంట. 100 ఎకరం ప్రజలకు ఇవ్వాలా, పేదవాళ్ళకి ఇవ్వాలా? నాకు ఈ ప్రయాసం ఉన్నా నాకు సంతోషమే, నెమ్మది లేకపోయినా సంతోషమే, విశ్రాంతి లేకపోయినా సంతోషమే, నాకు ఇది వద్దయ్యా అని, నువ్వు ఇచ్చే నెమ్మది నాకు వద్దని, నువ్వు ఇచ్చే విశ్రాంతి నాకు వద్దని వెళ్ళిపోయాడు. ఏమంటే మీరు ఎగ్జామ్ చేసుకోవాలి. మన జీవితంలో మన టెన్షన్ పెడుతుంది ఏంది, మనల్ని ప్రభువుకు దూరం చేస్తుంది ఏంది, మన జీవితాన్ని నాశనం చేస్తుందని మనం ఎగ్జామ్ చేసుకోవాలి. అందుకే దేవుడికి తెలివితేటలు ఇచ్చాడు, నీకు ఆ జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ప్రతిదీ ఆలోచించే వాక్యం చెప్తుంది కదా, తమ ప్రయాసములు మారి విశ్రాంతి పొందితిరి. దేవుని బిడ్డలకి విశ్రాంతి ఉన్నది. ఈ సన్నిధికి వస్తే, ప్రభు సన్నిధికి నీ హృదయం నిండా విశ్రాంతి ఉండాలి, నీ హృదయం నిండా నెమ్మది ఉండాలి. కనుక రెండవది ఏం మానమన్నాడంటే ప్రయాస. మొట్టమొదటి కీడు. ఇంత గొప్ప మాటగా తెలుసా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో ఇంకొకటి మానమన్నాడు ప్రభు. ఎస్ చదవండి. ఒకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధములాట మాని ప్రతివానితో సత్యమే మాటలాడవలను. ఏం మానాలి? మూడోది అబద్ధం. అబద్ధం ఆడేవాడు సాతానుడు. సాతాను హృదయంలో ఒకటి హృదయంలో ఉంటే వాడు అబద్ధం ఆడతాడు. ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు అంటే వాడు స్వయంగా ఆడడం. లూసిఫర్ ఉండి వాడిని ప్రేరేపిస్తుంది. ఏమయ్యా నువ్వు నాతో ఉన్నావు కదా, నువ్వు నాతోనే ఉన్నావు కదా, ఆ రాజు నీకు
2 సంచుల నిండా బంగారం వెండి గుడ్డలు తెచ్చాడు కదా. నేను వద్దని చెప్పాను కదా, అవి మనకు అవసరం లేదని చెప్పాను కదా. నేను వద్దని చెప్తే నువ్వు వెళ్ళి తెచ్చుకున్నావు, నా దగ్గర ఏం చెప్తున్నావు అంటే నేను వెళ్ళలేదని చెప్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు. కనుక అతనుకున్న కృష్టి వ్యాధిని జీవితాంతం నీ కృషి వచ్చింది అన్నాడు. అబద్ధం వాక్యానికి విరుద్ధం. అబద్ధం అంట సత్యాన్ని కప్పెట్టిద్దంట. నువ్వు ప్రార్థనకు వస్తున్నప్పుడు దేన్ని చంపేసేయాలి? అబద్ధాన్ని చంపేసేయాలి. నువ్వు అభివృద్ధి చెందలేవు. ఎవడైతే అబద్ధాన్ని ప్రాక్టీస్ చేస్తాడో, ఎవడైతే అబద్ధాన్ని జీవితంలో ప్రాక్టిస్తాడో వాడు అభివృద్ధి చెందడో. అబద్ధం. మూడోది ఏంటి తెలుసు? అబద్ధము మానిమి ప్రతి వానితో సత్యమే మడు. యు మస్ట్ స్పీక్ ఎవ్రీవర్డ్ ది ట్రూత్. ఇదేనండి, నేను అబద్ధం ఆడతలేదని సత్యమే చెప్తున్నానండి. యేసుక్రీస్తుకి ఎప్పుడు కూడా అబద్ధం ఆడిన అనుభవం లేదు. అసలు అబద్ధం తెలియదు. యేసయ్య 3.5 సంవత్సరాలు సేవ చేయటమే కాదు, వాళ్ళ ఇంటి దగ్గర 30 సంవత్సరాలు ఉన్నాడు. మనలాగే వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వాడు పని చేసాడు. యేసయ్య కార్పెంటర్, వడ్రంగి పని చేసేవాడు, చేసేవాడు. ఆయన అబద్ధం ఆడలా, అబద్ధము ఆడలా. యేసయ్య అబద్ధం ఆడలా. కనుక ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేస్తున్నప్పుడు ఆయన నోటి వచ్చే ప్రతి మాట సత్యమే వచ్చింది. అందుకే ఆయన పేరు సత్యస్వరూపి. ఇంకో మాట అన్నాడు యేసు ప్రభు, నేనే మార్గమును సత్యమును జీవము, నేనేనయ్యా. అసలు నాలో అబద్ధం ఎవరు చెప్తారు మీరు? కనుక మనందరం కూడా ఈ రాత్రి సమయంలో దేవునికి మూడవ అసహ్యమైనది, మూడవది ఏంటంటే అబద్ధం. అబద్ధం చెప్పకూడదు. వాస్తవం చెప్పు, జరిగింది చెప్పు. హృదయంలో ఒకటి ఉంచుకొని ఇంకోటి చెప్పకో. అది దేవుడు అంగీకరించబడు. అందుకే ప్రతివాడు అబద్ధమాడటం మాని, ఏమండి, కీడు చేయటం మాని, అబద్ధమాడటం మాని, ప్రయాసపడటం మాని. యూ షుడ్ బి సీజ్ దోస్ థింగ్స్ విచ్ ఈజ్ హేట్ఫుల్ టు గాడ్. దేవునికి అసహ్యమైనవి నువ్వు మానాలి. మూడోది ఏంటి? అబద్ధం. అబద్ధం మన పరిసర ప్రాంతంలో రాకూడదు. ఇంతకుముందు నువ్వు మాట్లాడేవేమో, నేను కాదంటలేదు. ఈ రాత్రి సమయంలో, ఈ సెకండ్లో, ఇప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభువా, ఇంతకుముందు నేను అబద్ధంతో వచ్చాను, కీడు చేస్తూ వచ్చాను, ఎంతో ప్రయాసతో వచ్చాను ప్రభువా. ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నాను, అబద్ధాన్ని నీ ముందే కాల్చివేస్తున్నాను ప్రభువా. నా అబద్ధాన్ని కడిగి నా హృదయం నిండా సత్యమే ఉంచు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడునో అంటున్నాడు కదా. అబద్ధం అనేది తీసేసి అబద్ధం ఉండవలసిన స్థానంలో సత్యాన్ని నింపి, అప్పుడు హృదయం నిండా సత్యం ఉంటుంది. సత్యమే మాట్లాడవలెను. ఎవరు చెప్తున్న మాట ఇది? ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు. ప్రతివాడు అబద్ధమాడటం మాని సత్యమే మాట్లాడవలెను. ఎఫెసీ సంఘస్థులంట అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్లీగా అబద్ధాన్ని మానేసే స్నేహితులుగా చాలా సత్యంగా మాట్లాడుకునేవాడు. ఎప్పుడైతే ఈ వాక్యం చెప్పాడో పౌలు గారు, ఈ పత్రిక ఎప్పుడైతే రాశాడో, ఎఫెసీ సంఘస్థులందరూ కూడా సత్యమే చెప్పడం ప్రాక్టీస్ చేశారంట. ప్రతిదీ కూడా సత్యం ఉండదు. నేను పాపం చేశానండి, ఒకళ్ళు నేను కిడి చేశానండి, నేను ఒకళ్ళ మోసం చేశానండి, ఒప్పుకునేవాళ్ళంట. నేను చేయకూడని పని చేశానండి, అబద్ధం ఆడుతున్నానని ఒప్పుకున్నారంట. కనుక అబద్ధం ఆడటం మానేయాలి. మన జీవితంలో అవి మనం స్పాయిల్ చేస్తాయి, నరకాన్ని తీసుకెళ్తాయి. కనుక దేవుడు చెప్పినవి మనం చేయకపోతే అవే మనకి నరకాన్ని తీసుకెళ్తాయి, అవే మనకి అవమానం తెస్తాయి. ఇంకా మొట్టమొదటి ఏంటి? కీడు. రెండవది ప్రయాస. మూడవది అబద్ధం జీవితంలో రాకూడదు, దాన్ని చంపేసి, లేకపోతే దాన్ని చంపే. అబద్ధం ఆడేది, ప్రతి అబద్ధం ఆయనకి తండ్రి సాతాను. అబద్ధం అనే ఒక వస్తువు సాతాను గర్భంలోంచి పుట్టిద్దంట. ఒకడు అబద్ధం ఆడుతున్నాడంటే అబద్ధం ఎక్కడి నుంచి పుట్టిందంటే లూసిఫర్ యొక్క గర్భంలోంచి పుట్టింది. పసిపిల్లలు ఏ విధంగా తల్లి కడుపులోంచి పుడతారో, అబద్ధం పుట్టే స్థానం ఏంటంటే లూసిఫర్ కడుపులోంచి అబద్ధాలని పుడతాయి అంట. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చూడండి. ఒక ప్రభు ఒక మాట అన్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 44 ప్రభు అన్న మాట చూద్దాం ఒకసారి. చూడండి, 8:44.
యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకుంటున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలను, వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడి తండ్రి. అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. జనకుడు అంటే తండ్రి. ప్రతి అబద్ధం పుట్టిద్ది వాడి దగ్గర నుంచి పుట్టిద్ది. కనుక అబద్ధాన్ని మనం ఎప్పుడు కూడా అంగీకరించకూడదు. వాటిని తీసేసేయాలి, వాటిని పక్కన పెట్టేసేయాలి. ఇంకో మాట చూద్దాం. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఒకసారి చూడండి. ఎఫెసీ 6:9. మీకును స్పష్టంగా తెలుగు మీరు ప్రాక్టీస్ చేసి చదవం, లేకపోతే కరెక్ట్ పిక్చర్ రావాలి. చదువుతున్నప్పుడు కరెక్ట్ పిక్చర్ రావాలి. ఒత్తులు దీర్ఘాలు మేడం గారు మీరు నేర్పుతున్నారు కదా, తప్పులు. మీకును వారికిని అన్నాడనియు ఆయనకు ఎరిగిన వారై అన్ని యజమాని బెదిరించుట మాని ఆ ప్రకారమే వాడి అలా ఏమనాలి? బెదిరించకూడదు. పెద్దోళ్ళు చిన్నోళ్ళని బెదిరిస్తారు. బెదిరించకూడదు, భయపెట్టకూడదు. రే ఈ తప్పు చేస్తావు, నాకు 100 రూపాయలు ఇస్తావా లేదా, లేదా నేను అది చేస్తారా, ఇది చేస్తానరా, కూని చేస్తాను. బెదిరించడం మానేయాలి. 4వది ఏంటి? బెదిరించడం దేవునికి ఇష్టమైన పని కాదు. వాడికి ఇష్టమైతే తీసుకో, వాడికి ఇష్టమై ఇస్తే తీసుకో, ఈ పని తీసుకోగాకు. అంతేగాని వాడిని నువ్వు బెదిరించకూడదు. బెదిరించడం వాక్యానికి విరుద్ధం. ఏంటారు నన్ను బెదిరిస్తున్నావు అని అంటారు. బెదిరించడం భయపెట్టాం. అరే నేను కొడతారా, నేను చంపుతారా, నేను అది చేస్తానరా, ఇది చేస్తానరా, నాకు 100 రూపాయలు ఇవ్వకపోతే, నాకు డబ్బులు ఇవ్వకపోతే అని బెదిరిస్తారు. బెదిరించడం అనేది వాక్యానికి విరుద్ధం, ఇరుక్కుమైన పని కాదు. బెదిరించకూడదు. బెదిరించడం మానేయాలి. మొట్టమొదటిది కీడు, 2వది ప్రయాస, 3వది అబద్ధం, 4వది బెదిరింపు. భార్య భర్తను బెదిరించకూడదు, భర్త భార్యను బెదిరించకూడదు, సంఘ కాపరిని బెదిరించకూడదు, సంఘ కాపరి సంఘాన్ని బెదిరించకూడదు. వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. ప్రార్థనకి మనం బెదిరించి ప్రార్థన చేసి రాగలమా? బెదిరించేదని చేయగలమా? బెదిరించి ఏ పని చేయించుకోగలమా? యేసు ప్రభు ఎవరిని బెదిరించలా. నీకు ఇష్టమైతే రాయా, లేకపోతే పోయా అన్నాడు. 2 పనులు. నువ్వు నా సేవ చేయాలంటే మొదలు వదిలిపెట్టుకోవాలి. మొత్తం వదిలిపెట్టుకో. ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఉంటాయి. కొలివిలో కాలాలి. దానికి ఇష్టమైతేనే నువ్వు రా. బెదిరించి నేను తీసుకోవట్లా. బెదిరించి దేవుడు పరలోకం ఇవ్వడు. దేవుడు ఎప్పుడు కూడా బెదిరించి పరలోకం ఇవ్వడు, ప్రేమతో ఇస్తాడు. ప్రేమతో ఒక మనిషిని ఆకర్షించగలగాలి కానీ బెదిరింపులతో మనిషిని ఆకర్షించకూడదు. అది వాక్యానికి విరుద్ధం. కనుక 4వ పత్యం ఏంటంటే బెదిరింపు. మీరు గుర్తుపెట్టుకోవాలని, బెదిరిస్తే బరే ప్రభు చెప్పాడు బెదిరించమని, బెదిరించడం మానమని చెప్పాడు రా అని చెప్పాలి. ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీరు బెదిరించారు అనుకోండి, సరే నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను అది చేస్తాను, ఇది చేస్తాను అనుకోండి, అప్పుడు వాక్యం చెప్పండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9 చదువుకుంటారా, మీకు తెలుస్తుంది. ఎఫెసీ సంఘస్థులంతా బెదిరించేవాళ్ళంట. ఎఫెసీ సంఘస్థులు పేదవాళ్ళని బెదిరించేవాళ్ళంట. ఆ బెదిరించడం ఈ సంగతి పౌలు గారు తెలిస్తే ఆయన రాస్తున్నాడు, బెదిరించుట మాని ప్రతి ఒక్కడితో ప్రేమగా మెలగవలెను. ఎంత గొప్ప మాట కదా, చాలా చక్కని మాటలు కదా. ఇంకొక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 చదువుకుందాం. మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను,
దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయములను మాని. రెండు మానాలు ఇక్కడ, సణుగుడు సంశయంలో, మాని సమస్త కార్యములను చేయుడు. ఏమనాలి? సణుగుడు. ఎంత చెబుతాడు వాక్యం? నేను చెప్పే వాక్యం, సణుగుడు చాలా ప్రమాదం. 6 లక్షల మంది మోషే ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ అరణ్యంలో, ఎన్ని లక్షల మంది? 6 లక్షల మంది నడిపిస్తున్నప్పుడు సణుగుతున్నారు. సణుగుడే. మా పిల్లలకి నీళ్లు పోయడం నీళ్లు లేవు, మా పిల్లలకు భోజనం పెడతాను భోజనం లేదు, మరి సరైనటువంటి వస్త్రాలు లేవు అని ఎప్పుడు ఈ మోషే మీద సణుగుతున్నారు. సణుగుతున్న స్థలంలో సాతానుడు పరిపాలన చేస్తాడు. సణుగుడు పని చేయదో, విసుక్కోవటం, సణుగుడు మానేయాలి. అలా అంటే దేవుడికే కోపం వచ్చిందంట. మోషే కాదు, దేవుడికే కోపం వచ్చింది. సణుగుడు అనేది ఈ రాత్రి సమయంలో ఇక్కడే పాతి పెట్టాలి. అది చాలా పాపం. సణుక్కోకూడదు, విసుక్కోకూడదు. విసుక్కకు ప్రార్థించమన్నాడు ప్రభు. సణుగుతావు ఎందుకు సణుక్కుంటావు? సణుగుడు ఒక విధమైన పాపం. పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ సంఘస్థులకు రాసిన మాటలండి. 3 ప్రమాదకరమైనవి ఉన్నాయి ఏళ్లలో. ఒకటి ఏంటంటే సంశయములు ఉన్నాయి, సణుగుడు ఉంది, అబద్ధం ఆడటం ఉన్నది. సంశయము అంటే అనుమానం, ప్రతిదానికి అనుమానమే. ఇది నిజమేనా? లూసిఫర్ చెప్పింది కదా, ఇది నిజమేనండి, నిజంగా నీ పండు తింటే చస్తావా, నిజమేనా? మొట్టమొదటి వేసే ఆయుధం ఏంటి? నిజమేనా అంటాడు. దేనికి బీజం అంటే అనుమానానికి బీజం. సంశయములు సణుగులు అంటే అనుమానాలు. రెండవది అంటే సణుగులు మానేయాలి. ఇప్పుడు ఎన్ని మొత్తం ఎన్ని? 6. మొట్టమొదటిది ఏంటి? కీడు. రెండవది ప్రయాస. మూడవది అబద్ధం. 4వది బెదిరించుట. 5వది సణుగు. 6వది సంశయం. ఈ 6 మన జీవితాన్ని నాశనం చేస్తాయి. పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నువ్వు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఎదగటానికి ఇవి మానేయమన్నాడు దేవుడు. డాక్టర్ గారి దగ్గర పోతే ఒక రోగి దగ్గర పోతే ఆ రోగాన్ని బట్టి పత్యం చెప్తుంది, ఈ మానేయాలయా, ఇవి తినకూడదయా, ఇవి తిన్నావంటే మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఇదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం వస్తుంది, ఈ మెడిసిన్ పనిచేయదు అన్నట్లుగా పరిశుద్ధమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం నువ్వు జీవించాలంటే, యేసుక్రీస్తులో మంచి జీవితం జీవించాలంటే ఎన్ని అవాయిడ్ చేయాలి? 6. మొట్టమొదటి ఒకసారి చెప్పండి. కీడు, తర్వాత ప్రయాస, 3వది, 4వది, 5వది, 6వది సంశయం, అనుమానాలు. ఇవన్నీ ఈ రాత్రి సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో మీలో మీరు ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ 6 చెడు గుణాలు మా హృదయంలో తీసేసి ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయ ఫలించటానికి, ఆత్మీయ రక్షణ ఫలించటానికి, నిన్ను సంతోషపెట్టడానికి, ఆరోగ్యకరమైన జీవితం జీవించడానికి ఇవి తీసేయమని నీవు ప్రార్థన చేసుకో. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. తల వంచి కళ్ళు మూసినట్టు చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు. ఎఫెసీ సంఘములోను సార్వత్రిక సంఘములోను కొన్ని మానేయమన్నారు తండ్రి. ఆ 6 మేము ఈ రాత్రి సమయంలో మానేసి నీకు అనుకూలమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.